ప్రైజ్ ది లార్డ్. అందరికీ హ్యాపీ ఇండిపెండెంట్ డే. ఈ సందర్భంగా ఒక మాటను తెలుసుకుందాం. స్వతంత్రత లేనప్పుడు మనము మన బలం గుర్తించలేకపోయాం. కానీ గుర్తించాక ఆ స్వాతంత్రతను ఎట్లా వాడుకుంటున్నాము అన్నది, ఆ స్వాతంత్రత ఎదగడానికి వాడుకోవాలి గాని విచ్చలవిడితనంగా బలహీనతకు వాడుకోవద్దు అన్నది దేవుడు కూడా మనకు తెలియపరుస్తున్నాడు. మొదటి పేతురు 2:16 స్వతంత్రులై ఉండండి, కానీ దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి ఆ స్వతంత్రత దుర్వినియోగపరచొద్దు అని దేవుడు చెప్తున్నాడు. నిజమే. అప్పుడు బానిసత్వంలో ఉన్నప్పుడు మనం బలం తెలియక చాలా బానిసత్వం కింద మగ్గి ఉండొచ్చు. కానీ ఇప్పుడు బలం తెలుసుకున్నాక విచ్చలవిడితనంలో, అంటే మన పొరపాట్లను కప్పివేయడానికి మన తెలివిని, మనకిస్తున్న అధికారాన్ని, పౌర హక్కును దుర్వినియోగపరచకుండా ఇతడు దేవుని రీత్యా, సమాజ రీత్యా ఇది ఉపయోగం అవుతుంది కనుక సమతుల్యంగా ఉండడానికి దేవుడు కూడా మనతో ఈ మాటను సెలవిస్తున్నాడు. ఒక నిమిషం మనము మన స్వేచ్ఛను సద్వినియోగపరచుకొని ఇతరులకు మార్గం అవుతాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.